హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై హోమ్. సో మీరు ఇక్కడ చూస్తున్నది మా ఇల్లు, మా ఊర్లో ఉండే ఇల్లు ఇది. సో మా ఇంటికాడ ఏమి ఉన్నాయి అని చెప్పేసి మీకు హోమ్ టూర్ లాగా చేస్తాను ఇప్పుడు. చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఇదంతా మా ఇల్లు వాతావరణం. ఇదంతా ఇక్కడ ఎక్కువ గ్రీనరీగానే ఎక్కువ కనిపిస్తుంటుంది. యాప చెట్లు కానీ, ఇక్కడ మాకు పెరట్లాగా ఉన్న వంకాయ చెట్లు. ఇప్పుడు ఎవరైనా వచ్చినా మా ఇంట్లో మెయిన్ స్పెషల్గా ఆవులు ఉంటాయి. మాకు ఆవులు ఉన్నాయి. ఇది ఆవు దూడ ఇది. సో దాని కొద్దిసేపు పోయి ఆడుకున్నాం దాంతో. ఇక్కడ పోగానే ఇప్పుడు దాన్ని ఇట్లా గెలకంగానే చూడండి అది ఎంత హాయిగా ఫీల్ అవుతుందో. దాన్ని ఇట్లా కోకినామంటే మెడల దగ్గర చాలా హాయిగా ఉంటుంది దానికి. చూడండి ఎలా ఎలా వేస్తుందో. దాన్ని మూతి పైకి లేపి ఇంకా కోకమని చెప్పేసి అంటుంది, చూసారా? అట్లా ఉంటుంది. మాకు పశువులు అంటే మాకు ప్రాణం. సో మేము ఖచ్చితంగా మాకు ఇంటికాడ పశువులు ఉండేటట్టు చూసుకుంటాం మా వాతావరణంలో. సిటీలో చాలామంది పెట్స్ పెంచుకుంటారు, కానీ మా ఊర్లలో అయితే మాత్రం ఈ పెట్స్ అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగం అన్నట్టు. ఖచ్చితంగా వ్యవసాయదార కుటుంబంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటికి పెట్స్ అనేది వాటికి నార్మల్. కోళ్ళు, ఎడ్లు, బర్రెలు ప్లస్ ఆవులు ఇవన్నీ వాళ్ళకు ఒక జీవితంలో వాళ్ళ భాగం అన్నట్టు ఇది. సో ఇవి చూస్తున్నారు కదా, ఆవు కూడా ఇట్లా మాకు చాలా బాగా ఉంటుంది. ఇది పాలు కూడా ఇస్తుంది మాకు. చూడండి ఇక్కడ మామిడి చెట్టు, ఇది మేము పెట్టిందే. ఇక్కడ నుంచి మాకు గ్రీనరీగా అంటే పెరట్లాగా ఉంటుంది ఇది. ఇక్కడ చూస్తే మేము గోంగూర, ఇక్కడ మేము గోంగూర పచ్చడి చేసుకోవాలనుకుంటే మాత్రం వీటితో చేసుకుంటాం గోంగూర పచ్చడి. ఇదంతా ఆర్గానిక్. ఇది మా వాటర్ పంప్ సెట్ ఇది. సో మాకు బోర్ అన్నట్టు, బోర్ వాటర్ ఫుల్ మాకు. సో ఇక్కడ మొన్నే వర్షం పడింది. సో చాలా వర్షం పడేసరికి చాలా వరకు ఇప్పుడిప్పుడే ముడవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే గోంగూర చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. ఇదంతా వంకాయ చెట్లు అన్నట్టు. సో చూపిస్తాను మీకు వంకాయ కాయలు ఎలా ఉన్నాయో. సో మీరు చూసినట్టు చూపిస్తాను. ఇదంతా లోపల ఇప్పుడిప్పుడే కొంచెం పిందెలే ఉన్నాయి, కానీ కాకపోతే కొంచెం పెరగాలి. ఇంకా చూపిస్తున్నాను. ఇంకా లోపల ఉన్నాయి, ఇంకా పిందెలే ఉన్నాయి చిన్న చిన్నవి. ఇవి ఆర్గానిక్ కాబట్టి అంత పెద్దగా ఉండయి. సో ఇంకొంచెం పెరుగుతాయి అంతే. బ్లాక్ వంకాయలా కాకుండా ఇవి తెల్ల వంకాయలు. ఇప్పుడు మాకు ఏదన్నా వంటకు వంకాయలు కానీ లేదా టమాటా కర్రీలో కానీ వేసుకోవాలనుకుంటే మాత్రం ఆ పెరడు నుంచి వచ్చి వేసుకొని తింటాం. ఇంకా చూస్తున్నాను ఇంకేమైనా ఉన్నాయా చెప్పేసి. ఇప్పుడిప్పుడే పూత మీద ఉన్నది, పిందెలా ఉన్నాయి అన్నీ. సో ఇవన్నీ వంకాయ చెట్లు అన్నట్టు. చాలా వరకు హైట్లో ఉన్నాయి. చూపిస్తాను పదండి, ఇంకా చాలా ఉంటాయి అటు సైడు. ఇంకొంచెం చూద్దాం పదండి మనం. ఇది కూడా వంకాయ చెట్టు అన్నట్టు. ఇది కూడా ఇవన్నీ చెట్లు కూడా మనకు బెండకాయ చెట్లు. ఇవన్నీ బెండకాయ, చిక్కుడుకాయ చెట్లు. ఇక్కడ తులసి చెట్లు ఉన్నాయి చూడండి, తులసి చెట్లు. ఇట్లా పెరట్లో అన్ని రకాల చెట్లు ఉంటాయి. స్పెసిఫిక్గా ఒకటనే ఉండవు. సో అన్ని రకాల చెట్లు ఉంటాయి అన్నట్టు ఇక్కడ. ఇంకా చాలా వరకు ఇంకా నాటలేదు, ఇంకా నాటుతాం. ఇక గోంగూర చెట్లు, ఇంకా చాలా వరకు గోంగూర చెట్లే ఉన్నాయి. పోయినసారి వేసినవే ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే ఇకపోతే మనకు బెండకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి. బెండకాయ చెట్లు ఇప్పుడే మొక్కలు పెద్దగా అవుతున్నాయి. చూసినట్టు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ బెండకాయ చెట్లు. ఇవన్నీ ఇంకొంచెం ఇవన్నీ బెండకాయ చెట్లు. ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదంతా బెండకాయ చెట్లే. ఇంకా చూడండి, ఇంకా ఇదంతా అది. ఇక్కడ వేప చెట్టు ఇంటి ముంగట మంచిగా ఉంటుందని చెప్పేసి వేప చెట్లు నాటడం జరిగింది. సో ఇదంతా మాకు కలర్ఫుల్గా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ చూస్తే వైట్ ఫ్లవర్స్ తోటి ఉన్నది మొత్తం. వైట్ ఫ్లవర్స్ ఉన్నట్టున్నది గోడకి అంతా. సో గ్రీన్ కార్పెట్ అంతా వైట్ ఫ్లవర్స్ లాగా ఉన్నది. ఇప్పుడు చూద్దాం పదండి. మా ఇంటి లోపలికి మా వరండాలో ఏమైనా చూపిస్తాను పదండి. ఇప్పుడు మీకు వెళ్దాం పదండి లోపలికి. సో ఇక్కడ కూడా ఇంకో వేప చెట్టు ఉన్నది. ఇంకోటి ఇంటి ముంగట ఎదురుగా ఇంకో వేప చెట్టు కూడా నాటడం జరిగింది. సో ఈ బైక్ ఉంది కదా, ఈ బైకు మా అన్న బైక్. ఇది మా అన్నయ్య బైకు. ఇది వచ్చేసి మా డాడీ బైకు. నా బైక్ కూడా లోపల ఉన్నది. సో వర్షం పడ్డాయని చెప్పేసి లోపల పెట్టిన. సో ఇది నా బైక్ ఇది. సో ఇంట్లో చిన్నోని కాబట్టి కొంచెం చిన్న కథలు పెద్దగా ఉంటాయి కదా. ఇంట్లో పోయినా చిన్నోని కథలు పెద్దగా ఉంటాయి.
సో నేను ఈ బండి కొనుక్కున్నాను. నేను ఎవరు ఇచ్చినవి కాదు, అది నేనే కొనుక్కున్నాను. నా సొంత పైసలు నేను జాబ్ చేసి కొనుక్కున్నాయి. ఇవి చూస్తే ఇది వాష్రూమ్స్, ఇవి మా ఇంట్లో ఉండే వాష్రూమ్స్. ఇక్కడ ఏమైనా వాష్రూమ్స్కి అయితే ఉంటాయి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత వాష్రూమ్స్ ఇవి. బళ్ళు ఎడ్లు పోతున్నాయి. ఆవులు మందలో తోలాలి. సో ఇంటికాడ ఎవరు లేరు తోలడానికి. సో ఇక నేనే ఇప్పుడు ఆవులను కొట్టుకొని పోతున్నాను. ఆవులని జమ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న ఆవులు అన్నీ మందులో తోలాలి. ఇప్పుడు మందులో తోలడానికి పట్టుకొని పోతున్నాయి. ఇప్పుడు ఈ మందలో కాయడానికి ఒక మనిషి ఉన్నాడు. సో ఆ మనిషి ఇక్కడ వెయిట్ చేస్తారన్నట్టు. మా ఊరు సెంటర్ ఇది. సో మా ఊరు స్టార్టింగ్లో మా ఊర్లో ఉన్న గొడ్లు కానీ ఆవులు కానీ వీటికి వచ్చే ఆగుతాయి. సో మేము కూడా ఇక్కడికి వచ్చి అని పిలవగానే ఇక్కడికి వచ్చి వదిలేసి వెళ్ళిపోతే అతను ఇక్కడ నుంచి కొట్టుకొని పోతారు అన్నట్టు మేపడానికి. సో మేము మేపడానికి వచ్చేసి ఆవులను దూడను ఇక్కడ వచ్చి ఇచ్చిపెట్టిపోతున్నా. సో మళ్ళీ సాయంత్రం వస్తాయి అన్నట్టు ఇవి మేసి. సో ఇక్కడ చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో మీకు పక్కా చూపిస్తున్నాను. మాయ కాదు, ఇవన్నీ కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరి. ఇక చూస్తున్నారు కదా, ఇది ఊరు సెంటర్ లాగా. సో ఇప్పుడు చూస్తుందంటే ఆ ఊరుగా అది కాసట్ అయినా కూడా ఇప్పుడు కొంచెం వేసి కొట్టుకోబోతున్నాడు ఇక. సో ఇది మా విలేజ్ టూరు. ఇక్కడ చూసినట్టు తట్టు సంచి అంటారు దీన్ని. తట్టు సంచి కుట్టిన క్యాన్ ఇది. ఈ వాటర్లో ఏ ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా పనికిరావు, అంత చల్లగా ఉంటాయి ఎండాకాలంలో. సో ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తక్కువ తాగుతారు మా వాళ్ళు. ఇక్కడ ఎక్కువ రైతు కుటుంబంలో ఇలాంటి క్యాన్లే ఎక్కువ వాడతారు. సో ఫ్రిడ్జ్ నీళ్ళు తక్కువ తాగుతారు అన్నట్టు. సో చూసినట్టయితే కోళ్ళు, ఈ కోళ్ళు కూడా మా నాటు కోళ్ళు ఇవి. సో మాకు ఎప్పుడైనా చికెన్ కావాలంటే కూడా మేము మాయ కోసుకుంటాము, బాయిలర్ కూడా తగ్గించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.